మామయ్య గారితో మా మొక్కల షాపింగ్ అన్నమాట. ఇంకా ఇవేమో ఏవి నాకు ఏవి మామయ్య గారికో చెప్పండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదండి, మామయ్య గారితో మా మొక్కల షాపింగ్ అనమాట. ఏం షాపింగ్ చేసాము ఏంటనేది వీడియోలో షేర్ చేస్తాను. ప్రస్తుతం మనకి వర్షాకాలం కనుక మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి వీడియో చేశాను. చూడండి, ఇది వెంకటదుర్గ నర్సరీ అని ఉంటుందండి. కడియపులంక వెంకటదుర్గ నర్సరీ అని ఉంటుంది. మా షోరూమ్కి హోమ్ డెకార్కి చాలా దగ్గర. వస్త్రధారకి అయితే రోజు దాని ముందు నుంచే వెళ్తూ ఉంటాం అన్నమాట. మీరు సింపుల్గా కడియపు వెంకటదుర్గ నర్సరీ అని చెప్పి యూట్యూబ్లో కొట్టిన వీడియోస్ వస్తాయి, చూడండి, లొకేషన్ మీకు అర్థమవుతుంది. ఇదంతా కూడా బాగా పెద్దది, ఒక 4-5 ఎకరాల్లో ఉంటుందన్నమాట. మీకు హోల్సేల్గా పొలాల్లో కావాలన్నా ఇట్లా అన్ని రకాలు అన్ని ఏజ్ల మొక్కలు కూడా ఉంటాయి ఇక్కడ. ఇంకా మామయ్య గారు వచ్చారు, తెలుసు కదండి, అత్తయ్య మామయ్య ఇద్దరు వచ్చారు. వరలక్ష్మి వ్రతం ఇవన్నీ చేసుకున్నాం ఇక్కడే. ఇంకా వచ్చారు కదా అని చెప్పి మామయ్య గారు చాలా రోజుల తర్వాత వచ్చారు. ఇంకా కొన్ని మొక్కలు అయ్యో కావాలంటే మేమిద్దరం అలా నర్సరీకి వెళ్ళాం అనమాట. అయితే నేను అనుకున్నవి కొన్ని లేవు, మామయ్య గారు అనుకున్నవి కొన్ని లేవు. కాకపోతే కామన్గా అవసరమైన మొక్కలు తీసుకొచ్చుకున్నాం అన్నమాట. పారిజాత మొక్కలు అయితే అసలు భలే ఉన్నాయండి, హెల్తీగా బాగున్నాయి. ఇప్పుడు ఇవన్నీ అయ్యాయి. చిన్న మొక్కలు కావాలంటే ఇక్కడ ఉన్నాయి, పెద్దవి కావాలంటే కానీ ఇక్కడ ఉన్నాయి. నర్సరీకి వెళ్తే తెలిసిందే కదండి, మొత్తం ముందైతే అంతా తిరిగి ఎక్స్ప్లోర్ చేస్తాము, ఎక్కడ ఏమున్నాయి ఏంటి అనేది, కొత్త మొక్కలు ఏమన్నా వచ్చినాయా ఏంటి అనేది. సో చూసుకున్నాము, అంతా తిరిగి చూసుకున్నాము. అయితే ఇక్కడ ఈ నర్సరీలో వీరబాబు ఎవ్రీ టైమ్, నేను ఒకసారి వీడియో కూడా చేశాను కదండి, వీరబాబు వాళ్ళు లేరు, ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళారంట. అందరూ కొత్త పిల్లలు అవటంతో మాకు కొంచెం లేట్ అయింది కానీ ఇవ్వటానికి. అన్నీ చూపించారు బాగానే. తిరిగి మొత్తంకి కావాల్సిన మొక్కలన్నీ చూసి తీసుకున్నామండి. ఇంకా ఏం తెచ్చాను ఏంటనేది చూపిస్తా చూడండి. ఇవి మొత్తానికి తెచ్చిన మొక్కలండి. ఇంకా ఇప్పుడు పంపకం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మామయ్య గారు వెళ్ళిపోతున్నారు అనమాట. వెళ్ళే ముందు మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. అత్తయ్య ఉంటారు కానీ మామయ్య గారు వెళ్తున్నారు. వచ్చిందండి, నువ్వు ఇక్కడ దూరవు, కొంచెంసేపు ఆగు, తీసుకుంటా దగ్గరికి. ముందైతే మామయ్య గారికి ఎప్పటి నుంచో ఈ మొక్క నన్ను అడిగారండి. నేను కూడా వెళ్ళాను తీసుకుందామని, అప్పుడు లేదనమాట. ఇది మన మిద్దె తోటలో ఉంది, తెలుసు కదండి, సీడ్లెస్ నిమ్మ. ఇది ఎప్పుడైనా కూడా మీరు చూసి తీసుకోండి. ఎందుకంటే ఇదిగోండి మొగ్గ ఇక్కడ ఉంది చూసారా, ఇట్లా కాయ ఇలా సూదిలాగా ఉంటుందన్నమాట. కొంచెం ఇట్లా కోణంలాగా వస్తుంది అనమాట. లేదంటే అవి రౌండ్ నిమ్మకాయలు కూడా అవ్వచ్చు. వీటికి ముళ్ళు ఉంటాయి, జస్ట్ సీడ్లెస్ అనమాట, అంతే. ఇది మనం ఒక 2 మొక్కలు తీసుకున్నారు. అయితే ఇది ఒకటి ఉంచుకోలే అంటున్నారు. నేను మళ్ళీ కావాలని తెచ్చుకుంటానని చెప్పి, నేను ఎన్నిసార్లు పెట్టినా కానీ ఎండాకాలం వచ్చేసరికి పోతుంది. ఈసారి కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి, పెడతా. ఇదేమో తులసి మొక్కతో పాటు పెడతారనమాట, ఉసిరి మొక్క తెచ్చుకున్నారు. అంతకుముందు మొక్క ఎండిపోయిందంట. సో ఎప్పుడు పెడతారనమాట, ఎప్పుడు ఉంటుంది. తులసి మొక్క పక్కన చిన్న కుండీలో పెడతారు. ఇది మేము ఇక్కడే ఎరుకొట్టేసాం పాపం దీన్ని. ఇవి నాటు గులాబీలండి. నాటు గులాబీ ఇక్కడ నేను తీసుకున్నాను అనమాట. ఇవి 2 నాటు గులాబీనే. మనకి పూజకి పూలు బాగా వస్తాయని చెప్పి నాటు గులాబీ తీసుకున్నా. ఇదేమో నందివర్ధనం పూలు వస్తాయి చూసారా, దానిలోనే ఒంటరెక్క వచ్చి మందంగా రేకు వస్తుంది. ఇంతకుముందు మా వాకిట్లో ఉండేది, దీని పేరు ఏదో చెప్పారు, విష్ణు మన పేర్ల ఊరికే మర్చిపోతూ ఉంటాను నేను. పూలు పూసినప్పుడు చూపిస్తాలేండి. ఇది వాళ్ళు పూస్తుంటే చెప్పే పని. ఇంకా ఇది గిన్నెమాలతి తెలిసిందే కదండి, ఎప్పటి నుంచో అనుకుంటున్నా గిన్నెమాలతి తీసుకొద్దామని. మొత్తానికి ఇప్పటికి వచ్చింది. దీన్ని ఎక్కడ పెట్టాలి ఏంటనేది ఆలోచించాను ఆల్రెడీ. అక్కడే పెడతానా లేదా చూద్దాము, నేను మళ్ళీ పెట్టేటప్పుడు చూపిస్తాను. నారు కూడా ఉంటుందంటండి కడియపువారి వెంకటదుర్గ నర్సరీలో. వంగ, పచ్చిమిర్చి, టమాటో అన్నీ ఉంటున్నాయి, బంతి అన్నీ ఉంటున్నాయంట. కాకపోతే మేము వెళ్ళేసరికి వంగ, టమాటో లేదు. పచ్చిమిర్చి మొక్కలు మామయ్య గారు తీసుకున్నారు. ప్రస్తుతం నాకైతే అంత అవసరం లేదు కానీ బంతి మొక్కలు, పచ్చిమిర్చి తీసుకున్నారనమాట. ఇది రసం మామిడికాయలండి, చిన్న రసాలు.
అయితే ముదురు అంట్లు కూడా ఉన్నాయి అన్నారు. అప్పటికే లేట్ అయిపోయింది మేము తిరిగి దాన్ని చూసేసరికి. మళ్ళీ రేపు మార్నింగ్ నన్ను పంపించండి ఇస్తాను అని అన్నారు. నేను మళ్ళీ తెప్పించుకోవాలి. ఇది ఉంచుతాను, మళ్ళీ ముదురు మొక్క కూడా తెప్పిస్తాను. ఈ పెట్టేటప్పుడు ఎక్కడ పెడుతున్నాను ఏంటనేది మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదేంటి ఎండిపోయిన మొక్క పెట్టావు సునీత అనుకోమాకండి, అది దానికోసం కాదు. మొన్న గోరింటాకు కోసుకొస్తే ఊరికే ఆ కొమ్మ గుచ్చారనమాట, చిగురు వస్తుందేమో అని. ఇది మన దగ్గర ఉన్న తమలపాకు మొక్క మామయ్య గారు అంటు పెట్టుకున్నారనమాట. అట్లా ఇవేమో వంటగదిలోకి అని చెప్పి కొంచెం ఇంట్లో పెట్టుకోవడానికని గ్రీనరీ కోసం అని తీసుకున్నారనమాట, విజయవాడ తీసుకెళ్ళటానికి. సో ఇప్పుడు ఈ మొక్కల్లో కొన్ని మనకి, కొన్ని వాళ్ళకి. కొత్త మొక్కలు పెట్టాలంటే మరి టబ్బు కూడా కావాలి కదండి ఎక్స్ట్రా. సో ఇక్కడే తీసేసుకున్నారనమాట మామయ్య గారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చి గోలంతా ఎందుకని చెప్పి ఇక్కడ తెప్పించేసాము. ఇవి మీకు తెలుసు కదండి, నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను. ఇవి పెద్ద బకెట్స్ విత్ హ్యాండిల్స్ వస్తే 100 రూపీస్. ఎక్కడైనా రోడ్ సైడ్ అన్ని చోట్ల మీకు కనపడతా ఉంటాయి. అలాగే చిన్న టబ్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. ఇంకా ఇవి చిన్న టబ్ ఏంటంటే ఆకుకూరలకి, మెయిన్ కొత్తిమీరకి. మా సునీత చెప్తున్నారనమాట, ఇందులో చక్క బెజ్జాలు పెట్టేసి మట్టి తీసి కొత్తిమీర గింజలు వేసి ఉంచు, నేను మళ్ళీ వచ్చినప్పుడు తీసుకెళ్తాను మొలిసినాక అని చెప్పి. సో అదనమాట మా మొక్కల షాపింగు ఇలా జరిగింది. కన్నమ్మా మొక్కలు ఎవరు తెచ్చుకున్నారు కన్నమ్మా? ఎవరికి మొక్కలు? డైజీని అడుగుతున్నారు కదా. అదిగోండి డైజీ. పాపం డైజీకి హెల్త్ బాగాలేదు అసలు. మీకు చూపిద్దామని చెప్పి యాడ్ చేస్తున్నా ఈ క్లిప్. డిజ్జిలమ్మకి హెల్త్ బాగాలేదు. ఏమైందమ్మా డిజ్జి బాబు నీకు? చెప్పు ఏమైంది? పొట్టాడేమో ఇక్కడ ఉన్నాడు పాపం. ఇందాక నుంచి మిస్ అయిపోయింది, వీడియో అయ్యే ముందు వచ్చి ఇట్ట పడుకుంది చూడండి. ఎక్కడికి దూరుతున్నావు? గులాబీ కొమ్మ గుచ్చుకుంటుంది పిచ్చిదాన. అదే అసలు కాళ్ళల్లో తప్పించి ఎక్కడ ఉండదు అనమాట. ఎవరో ఒకళ్ళు కాళ్ళే నీ కాళ్ళన్నీ పట్టుకు వదలని అన్నది అన్న టైప్లో ఉంటుంది అనమాట. అసలు పిచ్చి. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, ఏవి నాకు ఏవి మామయ్య గారికో చెప్పండి అని, కానీ నేనే చెప్పేశాను. సో మొత్తానికి మా మొక్కల షాపింగ్ ఇలా జరిగిందండి. ఎంత కంట్రోల్డ్గా వచ్చానంటే ఈసారి వెళ్ళి ప్రతి దాని మీదకే వెళ్ళిపోద్ది. ఇది తీసుకుందాం అని మళ్ళీ వద్దు సునీత వద్దు అని చెప్పి కంట్రోల్డ్గా ఇంత మట్టుగా తీసుకొచ్చారనమాట. సో మీరు నర్సరీకి వెళ్తే మీరు కూడా అంతే చేస్తారా? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటే కనుక తప్పకుండా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ మధ్య అసలు మీరు లైక్ చేయటం మర్చిపోతున్నారు. చిన్న లైక్, జస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఆ లైక్ బటన్ అలా ప్రెస్ చేసేసి చూస్తే వీడియో పోయేదే అని చెప్పండి. మీకు నర్సరీ డీటెయిల్స్ కావాలంటే కడియపులంక వెంకటదుర్గ నర్సరీ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు చాలా వీడియోస్ వస్తాయి. మన వీడియో కూడా వస్తుంది, దానిలో నెంబర్స్ అవి ఇచ్చుంటారు, చూడండి ఓకేనా. ఎందుకంటే నా దగ్గర ఫోన్ చేంజ్ అవడంతో నెంబర్ మిస్ అయింది. నేను వెళ్ళినప్పుడు వాళ్ళు లేరనమాట, అందుకని తీసుకోలేదు. సో మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి.